కొత్త కోడలి కాపురం. వేద ఉదయం నిద్రలేచి చనిపోయిన వర్ష ఫోటో ముందు నిలబడి అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు అటుగా వస్తూ దాన్ని గమనిస్తుంది. ఆమె మనసులో వేద జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉందనుకుంటా. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. భగవంతుడా, ఈ స్నేహితులను విడదీసి ఎంత పని చేశావయ్యా అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే లక్ష్మి అనే అమ్మాయి వదినా వదినా అంటూ పిలుస్తూ అక్కడికి వస్తుంది. లక్ష్మి వేదని చూసి, ఎప్పుడు ఆ ఫోటో ముందు నిలబడి చూస్తూ ఉంటావేంటి? అసలు ఆ ఫోటోలో ఉంది ఎవరు? తను నా స్నేహితురాలు వర్ష. తను చనిపోయింది, నా వల్ల చనిపోయింది. నాకు చివరిగా ఈ ఫోటో జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది అంటూ చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సంయుక్త అక్కడికి వచ్చి, వేద నువ్వు ఏడవకు, లోపలికి పద అంటూ లోపలికి తీసుకొని వెళ్తుంది. లక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. సంయుక్త వేదాన్ని ఓదార్చి లక్ష్మి దగ్గరికి వస్తుంది. లక్ష్మితో మాట్లాడుతూ, ఏం కావాలి లక్ష్మి అని అడగడంతో, ఏం లేదు, నేను ఊరికే వచ్చాను అని సమాధానం చెబుతూనే, వదిన్ని గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాను. వేద వదిన ఎందుకు బాధపడుతుంది? మీరు 4 రోజులు ఇంట్లో లేరు కదా, ఆ తర్వాత నుంచి ఇంటి పరిస్థితి మొత్తం మారిపోయింది. అసలు ఏం జరిగింది? వేద వదిన స్నేహితురాలు ఎందుకు చనిపోయింది? లక్ష్మి, వేద నేను అక్క చెల్లెళ్ళైనా కూడా ఎవరూ లేని వర్షాన్ని చేరదీశాము. మా ఇంట్లోనే తను పెరిగింది. మేము పెళ్ళిళ్ళు చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు ఆమెకు కూడా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చాలా గొప్ప సంబంధం కుదిరింది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. తను కూడా అమెరికాకు వెళ్ళిపోతుందని చాలా సంతోషపడ్డాం. పెళ్లి పనులు జరుగుతూ ఉండగా మేమందరం ఇంటికి వెళ్ళాం. అప్పుడు వేద వర్షతో, వర్ష, త్వరలోనే అమెరికాలో కాపురం పెడుతున్నావు. ఇప్పుడు అమెరికా కూడా అయిపోతావు. ఆ తర్వాత మేము గుర్తుంటామో లేమో. నేనేమి ఎప్పుడు అలా అనుకోలేదు. నాకు గొప్ప జీవితాన్ని ప్రసాదించారు కదా, ఈ జన్మకు ఇది చాలు. తల్లిదండ్రులు లేని నాకు తల్లిదండ్రుని ఇచ్చావు. ఇప్పుడు అత్తమామని భర్తను కూడా ఇచ్చావు. ఒక పెద్ద కుటుంబాన్ని ఇస్తున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, అలాగే మర్చిపోలేంది వేద అంటూ ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆమెను ఓదారుస్తారు. వేద సంయుక్త కూడా ఏడుస్తూ, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తే మాకు చాలా బాధగా ఉంటుంది, కానీ నీ జీవితం చాలా బాగుంటుందని చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు చాలా సమయం మాట్లాడుకుంటారు. అప్పుడు వేద, నువ్వే ఇటు వెళ్ళిపోతున్నావు కదా వర్ష, నిన్ను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. అది ఎప్పటికీ నువ్వు మర్చిపోలేవు. చిన్న ఫారెస్ట్, అది చాలా అందంగా ఉంటుంది. సరే వెళ్దాం అని అంటుంది. వాళ్ళ మాటలు విన్న తల్లి సుప్రజ, ఎక్కడికి వెళ్ళేది? పెళ్లి కూతురిని చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, అంత మంచిది కాదు, అది అశుభం అంటారు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ ఎందుకు నమ్ముతారో ఏంటో, నాకు అస్సలు అర్థం కాదు అని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు వేకువజామున ఉదయం వేద నిద్రపోతున్న వర్షాన్ని నిద్రలేపి తనతో మాట్లాడుతూ, వర్ష, ఎవరూ నిద్రలేగోలేదు. ఎవ్వరూ నిద్రలేగోకముందే త్వరగా రా, మనం ఆ ఫారెస్ట్కి వెళ్ళి మొత్తం చూసేద్దాం. నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తావో తెలియదు కదా, నా దగ్గర కెమెరా ఉంది, చాలా బాగా ఫొటోస్ వస్తాయి. ఆ మెమరీస్ అన్నీ మనం సేవ్ చేసుకోవచ్చు. వెళ్దాం పద. అయ్యో వేద, అమ్మ వద్దు అని చెప్పింది కదా, ఎందుకు రిస్క్? నేను రానులే, పెళ్ళైన తర్వాత మనం ఎప్పుడైనా చూద్దాం. పెళ్ళైన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? కొత్త కాపురం ఎలా ఉంటుందో ఏమో, నీకు తెలియదు కదా. మీ అత్తగారు ఎంత మంచి వాళ్ళైనా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి పంపించాలంటే వాళ్ళకి కష్టం. ఫ్లైట్ టికెట్స్ చాలా అవుతాయి. అందుకే నువ్వు పద, ఇంకేం మాట్లాడకుండా అంటూ బలవంతంగా అక్కడ నుండి ఆమెను తీసుకొని వెళ్తుంది. ఇద్దరు కలిసి ఫారెస్ట్కి బయలుదేరారు. అప్పుడే వెనక నుంచే సంయుక్త, నేను కూడా వస్తాను, ఫారెస్ట్కి నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని అంటుంది. ఆమెను చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఇక ముగ్గురు కలిసి ఫారెస్ట్కి వెళ్తారు. అక్కడ చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది అని వర్ష చాలా ఆనందపడుతూ ఉంటుంది. వేద, వర్ష, ఇదిగో నువ్వు కొంచెం పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడు, నేను ఒక మంచి క్లిప్ తీస్తాను, వెళ్ళు వెళ్ళు అని అంటుంది. తను
సరే అని కొంచెం ముందుకు వెళ్తుంది. ఆమె ఒక్కసారిగా అక్కడ ఉన్న లోయలో పడిపోతుంది. కళ్ళ ముందే దాన్ని చూస్తూ అలా ఉండిపోతారు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళిద్దరూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎవరు ఉండరు. లోయలో పడిపోవడం వల్ల వర్షకి చాలా దెబ్బలు తగులుతాయి. ఇక వేద ఇంట్లో వాళ్ళకి కబురు పెట్టడం. వాళ్ళు అక్కడికి వస్తారు. అజయ్ మల్లేష్ ఇద్దరు చాలా కష్టపడి వర్షని బయటకు తెస్తారు. అప్పటికే వర్ష కొన ఊపిరితో ఉంటుంది. ఆమె చివరిగా మాట్లాడుతూ, దయచేసి నన్ను క్షమించండి. వేదని సంయుక్తని నేనే తీసుకొచ్చాను. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. ఎవరు వాళ్ళని ఏమీ అనకండి అంటూనే తను మరణిస్తుంది. దాన్ని చూసి వేద సంయుక్త బోరున ఏడుస్తారు. తదుపరి కార్యక్రమం పూర్తయిపోతుంది. వేద ఏడుస్తూ, ఇదంతా నా వల్లే జరిగింది. నేను వర్షని బయటకు తీసుకువెళ్ళకపోతే ఇదంతా జరిగేది కాదు. నేను ఇదంతా చేశాను. ఇదంతా నేనే చేశాను అంటూ బోరున ఏడుస్తుంది. ఆ రోజు నుంచి వేద మనిషిలాగా లేదు అంటూ జరిగిన విషయం అంతా లక్ష్మికి సంయుక్త చెప్పడం. ఆమె కూడా చాలా బాధపడుతుంది. నాకు ఇదంతా విన్న తర్వాత చాలా బాధగా ఉంది. భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు? ఆ రోజు వేద తీసిన చివరి ఫోటో ఇలా మిగిలిపోయింది. అయినా అక్కడ లోయలు ఉంటాయని మీకు తెలీదా? అలా తెలిస్తే మేము ఎందుకు వెళ్ళేవాళ్ళం? అసలు ఆ లోయ గురించి ఎవరు కూడా డేంజర్ అని కూడా అక్కడ పెట్టలేదు. ఇదంతా చూడ్డానికి ఒక కలలాగే ఉంది. మొక్కలు ఆకులు కారణంగా అక్కడ ఒక లోయ ఉంది అని కూడా గమనించలేదు మేము వర్షని కోల్పోయాం అని అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతుంది. లక్ష్మి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాన్నంతా విన్న వరదరాజు, భగవంతుడు నీకు అస్సలు న్యాయం చేయలేదు. ఇద్దరు స్నేహితులను విడగొట్టాడు. ఇది అసలు శుభమేనా? శుభమా అంటూ కోడలు ఇంట్లోకి అడుగు పెట్టింది. మాకు తనకి సుఖం లేకుండా చేశావు. త్వరగా వేద ఈ విషయాన్ని మర్చిపోయి తను చక్కగా కాపురం చేసుకునేలాగా చెయ్యి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నాయి. రోజు రోజుకి వేద వర్ష గురించి ఆలోచిస్తూ కుంగిపోతూనే ఉంటుంది. దాన్ని చూసిన మల్లేష్ చాలా బాధపడుతూ, భగవంతుడా, ఎందుకు ఇలాంటి రాత రాశావు? ఒక చిన్న తప్పు ఎంతమంది జీవితాలకి శిక్ష వేస్తుందో చూస్తూనే ఉన్నావు కదా అంటూ తను చాలా బాధపడతాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వేద జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పా చేయకుండా అదే అడవికి వెళ్ళి అదే లోయలో దూకేస్తుంది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఆ కుటుంబం బోరున ఏడుస్తుంది. తదుపరి కార్యక్రమం ముగిసిపోతుంది. వర్ష ఫోటో పక్కన వేద ఫోటో చేరుతుంది. దాన్ని చూసిన సంయుక్త బాధపడుతూ ఉంటుంది. అత్తగారు, అమ్మా సంయుక్త, కొత్త కోడలు ఇంటికి వచ్చారు. కొత్త కాపురం చాలా చక్కగా సాగిపోతుంది అనుకుంటే ఇలాంటి దారుణం జరిగింది. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. మీ చెల్లెలు చనిపోయిందని నువ్వు కుంగిపోకుండా నువ్వు ఈ కాపురాన్ని చక్కదిద్దుతావు అని అనుకుంటున్నాను. నీకేమన్నా అయితే ఈ కుటుంబంలో ఎవరూ బ్రతకరు అని ఏడుస్తుంది. అందుకు సంయుక్త, అత్తయ్య మీరు బాధపడకండి, నేనే జరిగింది మర్చిపోయి ఈ కుటుంబాన్ని చక్కదిద్దుతాను అని మాట ఇస్తుంది. తను మాట ఇచ్చినట్టుగానే ఆ కుటుంబంలో అందరినీ సంతోషపరిచేలాగా చేస్తుంది. వేదన మర్చిపోయేలాగా చేస్తుంది. అలాగే మల్లేష్కి కూడా మరో అమ్మాయితో పెళ్లి చేస్తుంది. మల్లేష్ ఆ అమ్మాయితో చాలా సంతోషంగా ఉంటాడు. కుటుంబం అంతా జరిగింది మర్చిపోయి సంతోషంగా ఉంటారు. దాన్నంతా పైనుంచి చూస్తున్న వేద వర్ష, మన కుటుంబం ఇలాగే ఉండాలని కోరుకున్నాం. ఇప్పుడు మన ఆత్మలకు చాలా శాంతి కలిగింది. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ అక్కడ సంతోషంగా గాల్లో కలిసిపోతారు.